సంతోషముగను పాడుచు సీయోను వెళ్ళెదము. లోకన శాశ్వతానందమేది లేదని చెప్పెను ప్రియుడేసు. లోకన శాశ్వతానందమేది లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలెను ఈ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలెను ఈ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగను పాడుతూ సియోను వెళ్ళెదము. హల్లెలూయా. ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా మరొకసారి శుభాభివందనాలు తెలుపుతూ ఉన్నామండి. మరి మేమైతే కాకినాడ పట్టణం నుండి మీ గ్రామానికి రావడం జరిగింది. ఎందుకంటే దేవుడు ఆయన మాయడల చూపించినటువంటి ప్రేమ, ఆయన మాయడల చూపించినటువంటి కృప, ఆయన మాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మరి మీతో పంచుకోవాలని చెప్పి ఎంతో ఆశ కలిగి మరి మీ గ్రామాన్ని దేవుడు ప్రేమించి మరి మమ్మల్ని అయితే పంపించడం జరిగింది. అయ్యా, మరి కాకినాడ ప్రాంతం నుంచి మా మధ్యకు రావడానికి ఎందుకయ్యా మీరు ఎంత ఇష్టపడుతున్నారని అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు లోకమును ఎందుకయ్యా ప్రేమించాడనంటే, లోకంలో ఉన్నటువంటి దేనినైనా ప్రేమించాడా అని మనం ఆలోచన చేసినప్పుడు, లోకంలో ఉన్నటువంటి బంగారాన్ని గాని, అధికారాన్ని గాని, అందాన్ని గాని, ఆస్తులను గాని, పదవులను గాని, అంతస్తులను గాని ఆయన ప్రేమించలేదు. గాని ఆయన ప్రేమించింది ఏంటయ్యానంటే మానవులను ప్రేమించడం మొదలు పెట్టారని. ఎందుకనంటే మనుషులందరూ కూడా దేవుని పోలికలో ఉన్నారు గనుక, మనుషులందరూ కూడా దేవుని పోలికలో చేయబడ్డారు గనుక, కాబట్టి ఏ ఒక్కరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ కూడా రక్షణ అనుభవంలోనికి రావాలి అని, అందరూ కూడా ఆయన రాజ్యానికి చేర్చబడాలని చెప్పి ఈ లోకాన్ని ఆయన ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి దేనిని కూడా ఆయన ఆశించలేదు, కానీ కేవలం మనుష్యులమైనటువంటి మనల్ని మాత్రమే ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. ఎందుకయ్యానంటే మనందరం కూడా ఎవరి పోలికలో ఉన్నామంట? దేవుని యొక్క పోలికలో ఉన్నామంట. హల్లెలూయా. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవుడు ఎంతో మంచి దేవుడు, ఎంతో గొప్ప దేవుడు. మరి ఎన్నో అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు. మా జీవితంలో మరి ఎవరు ఊహించలేనటువంటి కార్యములు చేసిన దేవుడు. ఒకప్పుడు భయంకరమైన పరిస్థితులలో ఉన్న మమ్మలను ఆయన మాత్రమే విడిపించగలిగిన దేవుడు అని చెప్పి మేము నమ్మి మీ వద్దకు రావడం జరిగింది. ఈనాడు అనేక సమస్యలతో, అనేక ఇబ్బందులతో, అనేక వేదనలతో, అనేక చెడ్డ అలవాట్లతో కూడా మరి అందరూ కూడా ఏమైపోతున్నారంటే సంతోషాన్ని, సమాధానాన్ని కోల్పోతా ఉన్నారు. సంతోషం కావాలంటే మనకి ఎక్కడ మార్కెట్ లో దొరకదు. సమాధానం కావాలంటే కూడా మార్కెట్ లో ఎక్కడా దొరకదు. సంతోషం కావాలన్నా, సమాధానం కావాలన్నా కేవలం యేసు క్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుందని మేమైతే ఏమాత్రము సందేహపడక బహుధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఎందుకో తెలుసా ఎంత ధైర్యంగా చెప్పడానికి గల కారణం? ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని మేమైతే అనుభవిస్తా ఉన్నాం గనుక. ప్రియ స్నేహితులారా, ప్రియ సహోదరులారా, ప్రియకలారా, అన్నలారా, జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో ఏ భేదములు లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారని వాక్యం సెలవిస్తా ఉంది. నిజమే కదా? పాపము వల్ల వచ్చు జీతము మరణము అంట. నిజమే కదా? పాపము చేసి సంపాదించినది, సంపాదన వల్ల వచ్చేది అంటే తెలుసా? వ్యాధులు తప్ప మరి ఏది రాదు, రోగములు తప్ప మరి ఏది రాదు. మనం అక్రమం చేసి సంపాదించిన సంపాదన ద్వారా మనకు సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. కేవలం సంతోషము, సమాధానం ఎక్కడ ఉంటుందో తెలుసా? కేవలం యేసు క్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే ఉంటుంది. హల్లెలూయా.
ప్రియ స్నేహితులారా జ్ఞాపకం చేసుకునండి, ఇదిగో అబద్ధం ఆడడం కూడా పాపమే, వ్యభిచారం చేయడము పాపము, దొంగతనం చేయడము పాపము, ఆ పక్క నీ పొరుగు వానిది దేనినైనను నివాసించిన యెడల అది కూడా పాపమే అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. మరి దేనిని ఆశించకుండా బ్రతికే నరుడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారని అంటే ఏ ఒక్కరు కూడా లేరు. అందరూ కూడా అనేక విధములైన ఆశలు కలిగి అనేక విధములుగా జీవిస్తూ ఉన్నారు. ఆ యొక్క దేవునితో స్నేహ బంధాన్ని మరి దూరం అయిపోయి ఆయనతో కలిసి ఉండవలసినటువంటి బాంధవ్యాన్ని దూరం చేసుకుని మనం నడుస్తున్నటువంటి అక్రమ మార్గాలు, అక్రమైన ఆలోచనలు, అక్రమైన తలంపులు, ఇదిగో నీ పొరుగు వారిని ఆశించొద్దని వాక్యం తెలుపుతా ఉంటే నీ పొరుగు వారినే నివాసిస్తా ఉన్నా. దొంగతనము చేయొద్దనంటే దొంగతనములు చేస్తూ ఉన్నాము. ఆబద్ధములు పలకవద్దు అని అంటే ఆబద్ధములు పలుకుతూనే ఉన్నాం. మరి వీటన్నిటి నుంచి విడిపించగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా అని అంటే ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా లేరు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఒక సవాల్ని విసురుతా ఉన్నాడు. ఏంటో తెలుసా? నాలో పాపం ఉందని చెప్పి మీలో ఎవరైనా నిరూపించగలరా అని చెప్పి. పాపం లేని వారు మాత్రమే మరొక పాపిని రక్షించగలడు. గుర్తుపెట్టుకోండి తల్లులారా, పాపం లేని వారు మాత్రమే మరొక పాపిని రక్షించగలరు. ఈ భూమి మీద దేవుళ్ళు దేవతలు అనేవారు చాలా మంది ఉన్నారు, కానీ మరణించి తిరిగి లేచిన అనుభవం ఎవరికైనా ఉందంటే కేవలం యేసు క్రీస్తు ప్రభు వారికి మాత్రమే. ఖచ్చితంగా నేనైతే చెప్పగలను, మరణించి తిరిగి లేచిన అనుభవం ఏ ఒక్కరికి ఉన్నా వారిని మనం ఖచ్చితంగా దేవుడు అని మనం అంగీకరించవచ్చు. కానీ తిరిగి లేచిన అనుభవం ఏ ఒక్కరికి లేదు. తిరిగి లేచిన అనుభవం ఎవరికి ఉందో తెలుసా? కేవలం యేసు క్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఆ అనుభవం ఉంది. కనుక ప్రియ స్నేహితులారా ఆలోచన చేయండి. ఆయన మన పాపముల నిమిత్తం చనిపోయాడు, తిరిగి మరలా మన కోసమే లేచాడు, తిరిగి మరలా ఆయన పునరుద్ధానుడై లేచాడు. మన కొరకు ఆయన పరలోకంలో మరి మన కొరకు స్థలమును ఏర్పాటు చేయడానికి వెళ్ళారు. తిరిగి మరలా ఆయన వచ్చే సమయం ఆసన్నమైంది. ఇదిగో ఎందరో పాపము చేసి త్రోవ తప్పిపోయి తిరుగుతా ఉన్నారు. ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినము. జ్ఞాపకం చేసుకునండి, దేవుడి గ్రామాన్ని మిమ్మలను ప్రేమించి మమ్మలను మీ యొద్దకు పంపించారు. ఎందుకో తెలుసా? సర్వసత్యంలోనికి మీరు నడుచుకోవాలని చెప్పి, సర్వసత్యంలోనికి మీరు రావాలని చెప్పి. ఎంతకాలము అసత్యములో మీరు నిలబడతారు, ఎంతకాలము అబద్ధాన్ని పట్టుకుని పూజిస్తూ ఉంటారు. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోనండి. ఇదే అనుకూల సమయం, ఇదే అనుకూల సమయం. మరొక రోజు మీకు వస్తుందో రాదో నాకు తెలియదు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మాటలు మీకు వినిపిస్తా ఉన్నాడు. మరొక సమయం ఉందో లేదో మనకు తెలియదు. రేపటి దినముల గురించి మీరు ఆలోచించొద్దు. ఏ దినమున ఏమి సంభవించినో మీకు తెలియదని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ప్రియ స్నేహితులారా జ్ఞాపకం చేసుకునండి, మేమైతే మరి ఇక్కడికి మాటలు ముగించి వెళుతూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తాను ఉన్నాడు. మా సహోదరులు మీ యొద్దకు బైబిల్స్ తీసుకుని వస్తా ఉన్నారు, అలాగే కొన్ని కరపత్రులు తీసుకుని వస్తా ఉన్నారు. ఏ మాత్రం అశ్రద్ధగా వాటిని విసిరివేయగా పడవేయగా దయతలిచి శ్రద్ధతో చదవడానికి ప్రయత్నం చేయండి. అందులో ఉన్నటువంటి సత్యాన్ని మీరు తెలుసుకోనండి. సత్యం అంటే ఏంటో తెలుసుకుని సత్యంలోనికి మీరు నడిపించబడాలని చెప్పి ఆశపడుతూ ఉన్నారు. మమ్మల్ని ప్రేమించిన దేవుడే మిమ్మల్ని కూడా ప్రేమిస్తా ఉన్నాడు, మిమ్మల్ని కూడా ఆదరిస్తా ఉన్నాడు, మిమ్మల్ని కూడా పోషిస్తా ఉన్నాడు. ఇదిగో సంతోషము సమాధానము ఏ మార్కెట్ లోనూ దొరకదయ్యా, కేవలం యేసు క్రీస్తు ప్రభు వద్ద మాత్రమే దొరుకుతుంది. కనుక దయతలిచి జ్ఞాపకం చేసుకునండి, యేసు క్రీస్తు ప్రభువును మీరు సొంత రక్షకుడిగా అంగీకరించండి. యేసు క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని నేనైతే ఏ మాత్రము భయపడగా బహుధైర్యముగా చెప్పగలను. ఎందుకో తెలుసా? ఆ యొక్క అనుభవంలోనికి మేము ఉన్నాము గనుక, ఆయనను రుచి చూసి తెలుసుకున్నాము. ఆయనే నిజమైన దేవుడని ప్రకటిస్తూ ఉన్నాము. ఏ మాత్రము కూడా పిరికితనము గాని భయము గాని మాలో లేకుండా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా, క్రైస్తవ్యాన్ని ఎన్ని ఇబ్బందులు పెడతా ఉన్నా ఏ మాత్రము భయపడక, ఏ మాత్రం వెనుదిరగక నిజమైన దేవుడు యేసు క్రీస్తు ప్రభువే అని చెప్పి మరొకసారి నేను మాట్లాడుతా ఉన్నాను, మరొకసారి మీ మధ్యన తెలుపుతా ఉన్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని నిజమైన దేవుడిగా అంగీకరించండి. యేసుక్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పి
బలముగా మీరు నమ్మమని ఈ మాటలు ఇంకటితో ముగిస్తూ ఉన్నాం. మరి మీరున్న ప్రాంతంలోనే మీకు ఇష్టమైతే తలలు ఉంచినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన చేసి మేమైతే ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యానికి వందనాలు. ఈ ప్రాంతంలో నీ దాసులో కాకినాడ ప్రాంతం తోడుకొని వచ్చి చక్కని మాటలు ప్రకటించడానికి మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. ఈ మాటలు ఎవరైతే విన్నారో ఆలోచించి నైనా మరిదిగో నైనా నీ సన్నిధికి రావడానికి నిన్ను తెలుసుకోవడానికి నైనా బిడ్డలకు సహాయం చేయమని దీవించమని వారు చేయించిన పనుబాట్లు నైనా నడతండి ఉద్యోగాలు వ్యాపారాలు అన్నింటిలో కూడా మీరు సహాయం ఉంచి నైనా నడతండి ప్రభా మరిదిగో ఈ మాటలు నడతండి వృధా కాకుండా వారి జీవితంలో నూరంతలుగా ఫలింపులు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి.